ఏం చేస్తున్నారా అంటే అక్రమ అరెస్టులు, ఎవరు ఎక్కడ దొరుకుతారా, ఎవరిని ఎక్కడ లోపలేసేద్దామా, ఇవి మీరు చేస్తున్నది. నిన్నటికి నిన్న ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిది కానీ, అలాగే ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డి గారి అరెస్టులు కూడా మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే కాదంటారా? కూటమి నేతలు పెద్దలు చెప్పండి, రాజకీయ ప్రేరేపిత అరెస్టులు కాదా? ఏదో కక్షతో చేస్తున్నటువంటి అరెస్టులు కాదా ఇవి? అసలు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించడంలో ఆ రావణాసురికి నరకాసురికి అసలు తీసిపోయే ఎవ్వరు లేరు. మీ తర్వాత ఎవరన్నా ఎంత బాగా సృష్టించగలరంటే లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు. మీ పచ్చ మీడియా కూడా మీకు అంత బాగా సపోర్ట్ చేస్తుంది. అసలు స్కామే లేని చోట స్కామ్ జరిగిందని చెప్పి అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లను అందులో ఇంక్లూడ్ చేసి మీరు ఇవాళ అరెస్టులు చేస్తున్నారు. దొంగ సాక్ష్యాలు పుట్టించి, అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకుని, బెదిరించే స్టేట్మెంట్లు రాయించుకుని మీరు కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఇది నేననే మాట కాదు, సుప్రీంకోర్టు కూడా మీకు వార్న్ చేసింది కదా, రాజకీయ పూర్తి కక్షలు, రాజకీయ ప్రేరేపిత అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు. అది కూడా మీకు గుర్తులేకపోతే ఎలా అండి?